హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్వి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది. మీరైతే నన్ను మర్చిపోలేదు కదా. కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో పెట్టలేకపోయానండి. ఈ శారీస్ అయితే నేను మా స్టాఫ్ కోసం తీసుకున్నాను సంక్రాంతికి. సో ఇవన్నీ మీకు చూపిద్దామని వాళ్ళకి ఇవ్వడానికి ముందే ఈ వీడియో తీసేశాను. ఆ పండగ టైంలోనే తీసానమాట. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నేను ఏమేమి శారీస్ తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ శారీస్ అన్నీ కూడా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఈ శారీస్ ఒకటనే కాదండి, దీంతో పాటు అమౌంట్ కూడా ఇస్తాము. యాక్చువల్గా లేడీస్తో పాటు జెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకైతే ఓన్లీ అమౌంట్ ఇచ్చామన్నమాట, వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారని. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఏంటంటే అమౌంట్తో పాటు వంటగదిలో వంట చేసుకోవడానికి సంబంధించిన ఒక పెద్ద గిన్నె లాంటివి అలాంటివి కొనిచ్చేదానండి. లాస్ట్ ఇయర్ మాత్రం శారీస్ తీసుకున్నాను. ఈ శారీ చూద్దామండి. ఇది లెనిన్ కాటన్. ఈ శారీ నేను మా షాపులో ఒక ఆవిడ టైలరింగ్ చేస్తారు. ఇంతకీ మా షాప్ ఏంటనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. మాది ఫర్నిచర్ షాపు అండ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నమాట. సో మా షాప్లో టైలరింగ్ చేసే ఆమెకి ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈవిడ కూడా జాయిన్ అయ్యి ఎన్నో నెలలు అవ్వలేదండి, ఒక 2-3 months అవుతుందంటే. కానీ సీనియర్స్కి ఇచ్చి తినకి ఇవ్వకపోతే బాధపడుతుంది కదా. సో అందుకని తినకి కూడా తీసుకున్నాను. తినకి అమౌంట్ కూడా ఇచ్చాము. సో తనకి తీసుకున్న శారీ అనమాట. ఇది లెనిన్ కాటన్ శారీ. అయితే చాలా స్మూత్గా, క్వాలిటీ చాలా బాగుందండి. ఇదంతా బ్లౌజ్ పీస్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిజైన్ చూస్తున్నారు చూసారా, ఇది బ్లౌజ్ పీస్. యాక్చువల్గా నేను ఈ శారీ పక్కన పెట్టినప్పుడు ఇంకొక ఆవిడ వచ్చారండి. ఆవిడకి ఈ శారీ నచ్చిందంట. సో ఇది కావాలని అడిగారు. లేదండి, ఆ మేడం గారు తీసేసుకున్నారని చెప్పారు. ఇంకా చూడగానే వెంటనే పక్కన పెట్టానండి. ఎలా ఉందండి చీర? బాగుందా? బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే తనకి బాగా సెట్ అవుతుంది అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా. సో ఇదొకటి అనమాట, లెనిన్ కాటన్. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి. యాక్చువల్గా దీనిపైన 50% డిస్కౌంట్ అని ఇచ్చారనమాట. ఇక్కడ మీకు కాస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 898 ఉంది. సో దీనిలో హాఫ్ రేట్ అనమాట, ఇంచుమించుగా 449 రూపీస్ అట్లా పడింది. లైట్ వెయిట్లో ఇంకొక 3 శారీస్ తీసుకున్నానండి. అది ఒక్కొక్కటి 698 ఉందన్నమాట శారీ పైన. అది కూడా హాఫ్ రేట్ పడింది. పండగ కదండి, ఆఫర్స్ పెట్టారు. అంటే ఈ శారీ వచ్చేసి 349 రూపీస్ పడింది అనమాట. శారీ అంతా ఎలా ఉంటుందంట మోడలు చూపిస్తాను మీకు. దీనిలో ఏమేమి కలర్స్ తీసుకున్నానో చూస్తున్నారు కదా. 698 ఉంది దీనిపైన. దీనిలో 50% అనమాట ఈ శారీ కాస్ట్. యాక్చువల్గా కొత్తగా ముగ్గురు జాయిన్ అయ్యారండి, పాత వాళ్ళు కాకుండా. సో ఈ ముగ్గురికి ఒకేలాంటి శారీస్ పెడదాము, మళ్ళీ తక్కువ ఎక్కువ అన్నట్టు కాకుండా అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఒక ఆమె రాలేదనమాట. సో తనకి హెల్త్ బాగాలేదంట, తను మానేసింది. నేనేం చేస్తానంటే, నాకు షాప్కి వెళ్ళాలి, బిజినెస్ చూసుకోవాలి, ప్లస్ నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి నేను ఒక అంట్లో ఒక్కదానికే నేను ఒక అమ్మాయిని పెట్టుకున్నానండి. తను ఒక కళావతి అనమాట. సో తను రానప్పుడు వాళ్ళ అమ్మాయిని పంపిస్తూ ఉంటుంది. సో ఈ 3 చీరల్లో ఒక చీర ఇద్దాం అనుకున్న ఆమె మానేసింది కాబట్టి వీటిలో ఒక శారీ నేను కళావతి వాళ్ళ అమ్మాయి లక్ష్మికి అయితే ఇచ్చాను. అంట్లు కడడానికి మాత్రమే నేను పెట్టుకున్నానండి. మార్నింగ్ నాకు పని త్వరగా అయిపోవాలని మిగిలిన పనులన్నీ నేనే చేసేసుకొని షాప్కి వెళ్తానమాట. ఈ శారీ డిజైన్ కొత్తగా అనిపించింది. దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, డిఫరెంట్గా అనిపించింది. ఈ చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లైట్ వెయిట్లో డైలీ కట్టుకోవడానికి అయితే వాళ్ళకి షాప్ కట్టు రావడానికి కూడా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో తీసుకున్నాను. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి చీర. ఈ చీర ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే కొత్తగానే జాయిన్ అయ్యారు కదా, మీరు ఏమి ఇచ్చినా పర్లేదు మేడం, మీరు ఏమి ఇచ్చినా మాకు ఓకే అన్నారు. సో పండగ టైంలో ఎదుటి వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు సంతోషంగా మన దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండడమే మాకు నిజమైన పండగ అండి. అందుకనే డబ్బులు ఖర్చు అవుతున్నాయా ఏంటి అనేది అసలు ఆలోచించాం. ఎందుకంటే మాకు వాళ్ళు హెల్ప్ ఉండాలి, వాళ్ళకి మా హెల్ప్ ఉండాలి, అంతే కదా. ఎక్కడైనా సరే ఒకరికి ఒకరి హెల్ప్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఏ సంస్థ అయినా, ఏ చిన్న ఆఫీస్ అయినా, ఏదైనా సరే స్టాఫ్ మెయిన్ కదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. స్మాల్ డిజైన్తో ఇచ్చారు. లైనింగ్ వేసి నీట్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. బార్డర్ కూడా వచ్చింది చూస్తున్నారా. సో అది మనం హ్యాండ్స్కి పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా 350 రూపీస్ అంతేనండి. బాగుంది కదా, 350కి మంచి డిజైన్తో మంచి క్లాత్తో బాగా వచ్చింది అనిపించింది. కలర్స్ కూడా చాలా ఉన్నాయండి దీనిలో. యాక్చువల్గా చెప్పాను కదండి, వంట చేసుకోవడానికి ఒక కొంచెం పెద్ద పెద్ద పాత్రలు ఉంటే అవి తీసుకొని అందరికి ఒక్కొక్కటి ఇచ్చేదాన్ని. సో ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళు చీరలు ఇష్టపడుతున్నారు అనిపించింది లేడీస్. సో అందుకే వాళ్ళకి చీరలే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కొన్న చీర కూడా తను కట్టుకొని నాకు పని కట్టుకొని చూపించింది అనమాట, మేడం మీరు తీసుకున్న చీర ఇది అని. సో అందుకని ఖచ్చితంగా ఈసారి కూడా వాళ్ళిద్దరికీ కొంచెం మంచి శారీస్ తీసుకుందాము, ఫ్యాన్సీ టైప్ అని చెప్పి తీసుకున్నాను. ఆ 2 చీరలు కూడా చాలా బాగున్నాయండి. కాస్ట్లీ శారీస్లా అనిపించినాయి నాకైతే. చూడండి ఒకసారి అవి కూడా.
ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, 1850 రూపాయలు అనమాట. అంటే దీనిలో హాఫ్ కాస్ట్ పడినట్టు 925 రూపాయలు పడింది అనమాట, 925 రూపీస్. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి ఇది, స్మాల్ బుటాస్ తోటి. చీర కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, మంచి డిజైన్ ఇచ్చారు. ఏదైనా పెళ్ళికి కట్టుకెళ్ళినా చాలా బాగుంటుంది ఈ శారీ. బ్లౌజ్ నీట్గా కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది. పళ్ళు అయితే చాలా బాగుంది. ఇదంతా బార్డర్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, చిన్న చిన్న ఫ్లవర్స్లా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో బార్డర్ ఇచ్చాడు. చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. ఈ బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్ తోటి నీట్గా బ్లౌజ్ కుట్టించుకుంటే మ్యారేజ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. సేమ్ ప్యాటర్న్లో అంటే కొంచెం పళ్ళు డిజైన్ అది మారింది. ఇంకొక శారీ తీసుకున్నానండి. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా, సో అందుకని ఇంచుమించుగా ఒకేలా ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఆ శారీ కూడా చూపిస్తాను చూడండి. నాకు అనిపించిందండి షాపింగ్ చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. ఎందుకంటే వెళ్ళగానే నాకు ఈ శారీస్ దొరికాయి అనమాట. వెంటనే పక్కన పెట్టేశాను లేట్ చేయకుండా. లేట్ చేశానంటే అయిపోతాయి, ఎందుకంటే పండగ సీజన్ కదండి, ఇంకా కష్టం అనమాట మనకి చీరలు దొరకడం. వెళ్ళగానే ఏదైతే మనకు దొరికిందో, ఏదైతే మనకి సెట్ అయ్యిందో అది కన్ఫర్మ్ చేసుకోకపోతే ఇంకా షాపింగ్ లేట్ అయిపోద్దండి నాకైతే. మీకు కూడా అంతేనా? నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదిగోండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. పింక్ అంటే ఇది ప్యూర్ పింక్ కాదండి, ఒక రకమైన వంకాయ కలర్ వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ స్మాల్ బుటాస్ తోటి. ఇది బ్లౌజ్ పింక్ వచ్చింది, కొంచెం డార్క్ పింక్ టైప్ అనమాట. టమాటా రెడ్లా వచ్చాడు బ్లౌజ్ అయితే. చూస్తున్నారు కదా, ఇదంతా బ్లౌజ్ పీస్. ఇది సేమ్ దానిలాగే సెల్ఫ్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది. నాకైతే ఈ రెండు శారీస్ కూడా చాలా బాగా నచ్చాయండి. భలే సెట్ అయ్యాయి నాకు ఈ సారీ అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా షాపింగ్ ఉంది, ఇంకా షాపింగ్ అవ్వడం అనేది చాలా పెద్ద పని కదండి. మనం షాపింగ్ అంటే చాలా సరదాగా వెళ్తాం, చాలా ఇష్టంగా చేసుకుంటాం. కానీ ఒక్కొక్క టైంలో షాపింగ్ చేయడమే అది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఏదో కావాలని ఉంటుంది, ఏదో ఒక మంచి చీర తీసేసుకోవాలని ఉంటుంది, కానీ అంతమందిలో ఆ హడావిడిలో చీర కొనాలంటే చాలా కష్టం అనిపిస్తుందండి నాకైతే. మామూలు టైంలో వెళ్తేనే మనం ఫ్రీగా షాపింగ్ చేయొచ్చేమో అనిపించింది. ఈ పండుగలన్నీ చూసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అనిపించింది. చూసారు కదండి, బ్లూ అండ్ పింక్ శారీ ఇది. ఈ రెండు శారీస్ మా షాప్లో చేసే సీనియర్స్కి అనమాట. సో ఇవ్వండి నేనైతే మా స్టాఫ్ కోసం తీసుకున్న శారీస్. అలాగే నా శారీ ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించలేకపోతున్నాను, అది టైలర్ దగ్గర ఇచ్చాను అనమాట షాప్లో. సో అది తీసుకొచ్చిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. నేను వీడియో పెట్టి చాలా రోజులైంది, మీరు నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. బట్ మర్చిపోనందుకు, అన్సబ్స్క్రైబ్ చేసుకోనందుకు చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఇవి సంక్రాంతికి మా స్టాఫ్ కోసం తీసుకున్న శారీస్ అయితే. ఇవి మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి, మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.